కోనేరు కోనప్ప గారి నాయకత్వం, కోనేరు కోనప్ప గారి నాయకత్వం, కోనేరు కోనప్ప గారి నాయకత్వం. అన్నా చెప్పండి. నమస్కారం. నిన్న జరిగిన ఆర్ఎస్ ప్రవీణ్ గారికి మరియు బీఎస్పీ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ గారికి మరియు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి నిన్న జరిగిన ఒప్పందం జరగబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం వాళ్ళిద్దరు పొత్తు విషయంలో ఏకగ్రీవంగా వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. ఈ పొత్తు విషయంలో మా కాగజ్నగర్ నియోజకవర్గ ప్రజలు మరియు మేమందరం వ్యతిరేకిస్తున్నాము. ముఖ్య కారణం ఏమనగా ఆర్ఎస్ ప్రవీణ్ గారు బీఎస్పీ పార్టీ చేపట్టి కాగజ్నగర్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ముఖ్య కారణం ఆ పార్టీతోటి పొత్తు పెట్టుకోవడం మాకు ఏ విధంగా కూడా మా మొత్తం కాగజ్నగర్ నియోజకవర్గ ప్రజలకు ఇష్టం లేకుండా వాళ్ళు పొత్తు పెట్టుకోవడం జరిగింది. దీనికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. करके कार्यकर्ता सब हमको काम करना है। यहाँ सिरपुर तालुके के पूरे कार्यकर्ता एक होके कोनप्पा साहब के साथ में बात करके आगे जाके क्या करना है क्या नहीं करना है कोनप्पा साहब के ऊपर निर्णय छोड़ रहे। लेकिन हम बीआरएस पार्टी के जो लीडर जो जिस तरीके से आरएस प्रवीण के साथ में ओपनम करे उससे बेहद केसीआर नाराज, कार्यकर्ता नाराज। పొత్తు విషయమై కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. ఆ విషయమై మా బీఆర్ఎస్ పార్టీకి ఓడిపోవడానికి ముఖ్య కారణం ఇక్కడ బీఎస్పీ పార్టీ. ఇక్కడ కాక పలుమార్లు అన్ని మన తెలంగాణలో కొన్ని ఎన్నో కాన్స్టిట్యున్సీలల్లో ఓడిపోవడానికి కారణం మన మెయిన్ బీఎస్పీ. అట్లాంటి పార్టీతోటి కేసీఆర్ గారు పొత్తు పెట్టుకోవడం మాకు జీర్ణించలేకపోవడం జరుగుతుంది. మా ఎమ్మెల్యే గారికి కూడా దీని మీద డిస్కషన్ చేసి మేము కార్యాచరణ ఒక 2-3 రోజులలో ప్రకటించడం జరుగుతుంది. దీనికి మేము మాత్రం వ్యతిరేకిస్తున్నాం. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఉద్దేశం ఏంటి అంటే నిన్న జరిగిన రహస్య ఒప్పందం పార్లమెంట్ ఎన్నికల కోసమై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎలక్షన్లలో ఎక్కడైతే వెన్నుపోటుకు పొడడానికి చేసిన ఘనకార్యం చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ ఈరోజు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం అనేది చాలా దుర్మార్గం. ఇంకొకటి ఏంటంటే ఎంతో నమ్ముకొని 15-20 సంవత్సరాల నుంచి తెలంగాణ కోసం కొట్లాడి కొమరంభీం జిల్లాలో పార్టీని ముందుకు తీసుకుపోయి ఒక ఎజెండాగా నడిపిన గౌరవ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారికి వెన్నుపోటు పొడిచిన నేతృత్వం వహించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఈరోజు పొత్తు పెట్టుకోవడం జీర్ణించుకోలేని విషయం. దీనికై మా సిర్పూర్ తాలూకా ప్రజలు కోనప్పన్న అభిమానులు అందరూ కోనప్ప గారు ఏ డైరెక్షన్లో ముందుకెళ్తే దాని కార్యనిర్వహణగా మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. మరి రానున్న రోజులలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యం మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారి ఆధ్వర్యంలో మేము ముందుకు నడిచి రానున్న రోజుల్లో సిర్పూర్ తాలూకాను మరింత అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాం.